అందరికీ నమస్కారం అండి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కుదురుతున్నారు. కుదిర్చిన తర్వాత పసుపు కుంకాలు అయిపోతున్నాయి. కొంతమంది పెళ్లి పీటల దాకా వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో పసుపు కుంకాలు అయిపోతున్నాయి. బోర్డు ఖర్చు పెడుతున్నారు అప్పటికే. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ లోతుపాతులు తెలియకుండా అంత దూరం వెళ్ళిపోవటం అవసరం కాదు కదండి. ముందే ఆలోచించుకోవాలండి. అది మనకు సెట్ అవుతుందా, సెట్ కదా, మనకు సూట్ అవుతారా అవరా, లేకపోతే మన పిల్ల ఇంట్లో ఇష్టపడుతుందా, మన పిల్లోడు ఇంట్లో ఇష్టపడుతున్నాడా అని ఎవరైనా కానివ్వండి, ఆడపిల్లైనా మగ పిల్లోడైనా ఇష్టపడుతున్నారా అని ఆలోచన లేకుండా ముందుకెళ్ళిపోయి అక్కడ అలా డ్రాప్ అయిపోతుంటే రేపొద్దున్న దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కొంతమంది ఉన్నారండి, పెళ్ళి మళ్ళీ ఇంకో పెళ్లి కుదుర్చుకుని చేసేసుకున్న తర్వాత ఆ పెళ్ళి ఎందుకు చెడిపోయింది నీకు అని అడుగుతారు. అదొక బాధ, గొడవ కాదంటారు చెప్పండి. అలాంటివి చూశాను నేను. అంటే ఇప్పుడు ఏదో మన ప్రారంధమో లేకపోతే అవతల లోపమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అది ముందేని మనం అనుకూలం అయితేనే చేసుకోవాలి, లేకపోతే మానేయాలనే ఆలోచన ఒకటి ముందు పెద్దోళ్ళు నిర్ణయం తీసుకోవాలి. పిల్లల్లో లోపం ఉందనుకోండి, దాన్ని సరిచేసే వరకు పెళ్లి చేయకండి, మానేయాలి. పిల్లల్లో లోపం లేనప్పుడు ముందుకెళ్ళాలి. నీకు ఇష్టం అయితే చేసుకోమ్మా, లేకపోతే లేదు అని నిర్ణయాలు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని కుటుంబం అంతా కూర్చుని ఆలోచించుకున్న తర్వాత ఓ స్టెప్ తీసుకుంటే అప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కానీ ప్రాబ్లం లేకుండా ఆడపిల్లలు ముందుకు వస్తారు. చాలామంది పీటల మీదకి వెళ్ళిన తర్వాత ఆగిపోతే పీటల మీద పెళ్ళి ఎందుకు ఆగిపోయింది అనేవాళ్ళు ఉంటారు. కారణం ఏమైనా కానివ్వండి. అలాగే పసుపు కుంకాలు అయింది, ఆ అమ్మాయికి ఇంకొక ఊరు కుదిరిందంట, ఆ పసుపు కుంకాలు అయింది, ఎందుకో చెడిపోయింది. మంచిగా చెడిపోయినా సరే, చెడుగా చెడిపోయినా సరే చెడిపోయింది, ఎందుకో సంబంధం చెడిపోయింది, అదొక నెపం కింద మోపుతారు. అటువంటి నెపాలు మోపుకునే పరిస్థితి తెచ్చుకోకూడదని నా ఉద్దేశం అండి. ఎవరో తప్పుగా భావించొద్దు. చాలా చూశాను నేను. ఇటువంటి నా కళ్ళ ముందు జరుగుతుంటే వాటి గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట.